కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారానికి చెందినటువంటి 2.5 ఏళ్ల పసిపాప జ్ఞానేశ్వరి అదృశ్యమై ఈ రోజుకి 11 రోజులుగా వస్తుంది. ఇప్పటికీ జ్ఞానేశ్వరి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది దొంగ స్వామీజీలు, మరికొంతమంది జ్యోతిష్యులు అక్కడ దుకాణాన్ని ప్రారంభించారు. పాప దక్షిణం దిక్కెళ్ళిందని ఒకరు, పాపని నీటి మట్టంలో అంటే నీటి కింద వెతికితే దొరికిద్దని మరికొందరు, పాప ఇంట్లో ఉన్నటువంటి వాయువ్య వాస్తు దోషం వల్ల వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి వస్తుందని మరికొందరు, ఎవరికి నచ్చిన విధంగా వారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. పాప ఆచూకీ ఈ రోజు కూడా లభ్యం కాలేదు. పాప ఆచూకీ తెలియక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతూ ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది స్వామీజీల రూపంలో, మరికొంతమంది జ్యోతిష్యుల రూపంలో అక్కడ దుకాణం తెరిచారు. దుకాణం తెరిచి వాళ్ళ ప్రావీణ్యాన్ని, ప్రాముఖ్యతను చాటుకునేటువంటి ప్రయత్నం చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇది చాలా దారుణమైన విషయం అండి. పైగా ఈ గంటల పంచాంగం అని, పండితులని, బాబాలని, స్వామీజీలని ఇలా రకరకాల వాళ్ళు మీరు చెప్పినట్టు దుకాణం పెట్టేశారు. ఎప్పుడు పెట్టారు వీళ్ళంతా? పోలీసులు ఎప్పుడైతే ప్రభుత్వం నిజానికి 100కి 500% చాలా పకడ్బందీ వ్యూహాలతోటి చాలా బాగా చేసింది. గాలింపు చర్యలు చేపట్టారు. 500 మంది నిజంగా జల్లెడ పెట్టారు ఆ ఏరియాలో. అయితే ఇదంతా చేస్తుంటే చూసి వీళ్ళకి ఒక ఐడియా వచ్చేసింది, ఖచ్చితంగా పాప దొరుకుతుంది, మనం చెప్పాం కాబట్టే దొరికింది అని మన ఖాతాలో వేసుకోవచ్చు. రేపొద్దున ఇంకెవరికన్నా చెప్పుకునేటప్పుడు అసలు ముందు పాప అదృశ్యమైనటువంటి అంశాన్ని వీళ్ళు వాళ్ళ స్వప్రయోజనం కోసం వాడుకోవడాన్ని ఎలా చూడాలంటారు? అదే చెప్తున్నా. వాళ్ళు బిజినెస్ ఆస్పెక్ట్లోనే చూశారు దీన్ని. అయితే ఎలా అంటే ఆ నమ్మకం ఎందుకు వచ్చింది వీళ్ళకి? ఓ పక్క పోలీసులు బాగా గాలిస్తున్నారు, పోలీసులు ఇంత పని చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పాప దొరుకుతుంది. రేపు పొద్దున్న నుంచి ఏం చెప్పుకోవచ్చు? పోలీసులకి ఏం అవసరం లేదు కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసాం అనుకుంటారు. దొరికినా అంతే, దొరకకపోయినా అంతే, వాళ్ళ డ్యూటీ వాళ్ళైతే సిన్సియర్గా చేశారు. ఏ మాట కామాట. ఈ రోజు కూడా ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తానే ఉన్నారు. అయితే వీళ్ళు ఏమనుకున్నారు, మనం ఇలా చెప్తే రేపొద్దున వీళ్ళ గురించి వీళ్ళు చెప్పుకునేటప్పుడు ఆ రోజు పాప దొరుకుతుందని నేనే చెప్పాను అని ఎవరి కాళ్ళు చెప్పుకుందామని ప్లాన్ వేసుకుని దుకాణాలు తెరిచేశారు. అసలు నిజానికి నేను ఆ శాస్త్రాలుని నేను నమ్ముతానని కాదు, కానీ ఒక ఏమంటారు, వారాంతపు సంతలు ఇంకేవేవో తిరణాల్లో జరుగుతాయి చూసారా, ఆ స్థాయికి దిగజారుస్తున్నారు వీళ్ళు చెప్పే పెద్ద పెద్ద శాస్త్రాలని చెప్పుకుంటున్నారు కదా. ఈ చెప్పే వాళ్ళందరూ కూడా ఈ శాస్త్రం అని, ఆ శాస్త్రం అని చెప్తున్నారు. ఆ శాస్త్రాన్ని అసలైన జ్యోతిషులు ఎవరు అంటే ముందుకు రారు కూడా. అయితే అంటే జ్యోతిషం ఉందని మీరు నమ్ముతారా అని నన్ను అడగొచ్చు. నేను నమ్మను, చెప్తున్నాను. కానీ కొంతమంది లాభాపేక్ష లేకుండా ఆ శాస్త్రం మీద అభిమానం కొద్దీ ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసేవాళ్ళు ఉంటారు. మనసా వాచా కర్మణ నమ్మి వాళ్ళు ఎప్పుడూ ఎవరి దగ్గర చెప్పుకోరు, ఈ పోస్కోలు కబుర్లు చెప్పరు. ఇప్పుడు ఎక్కడో దాకెందుకు మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, వేణుస్వామిలాగా బయటపడకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తేనే చెప్పి అది ఒక కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అన్నట్లు ఆ గదిలో నుంచి బయట ఎవరికీ తెలీదు. కొంతమంది జ్యోతిష్యులు ఎవరన్నా క్లయింట్ అనుకోండి, భక్తులు అనుకోండి, ఎవరన్నా వచ్చారనుకోండి వాళ్ళ దగ్గరికి, ఏం మాట్లాడుకున్నారో వాళ్ళిద్దరికే తెలుస్తుంది. ఎక్కడ అది ప్రచారానికి వాడుకోరు. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఇలాంటి బాబాలు ఉన్నారే, ఈ దొంగ బాబాలు ఉన్నారే, వీళ్ళు ఎక్కడంటే అక్కడ పైపంచి పరిచేస్తారనమాట. పరిచేసేసి రండి బాబు చెప్తాం. ఆఖరికి ఏ స్థాయికి దిగజారుస్తున్నారంటే ఈ చిలక జ్యోతిషం లెవెల్కి దిగజారుస్తున్నారు. మన సినిమాల్లో చూపిస్తారు చూడండి, చిలక జ్యోతిషాన్ని ఎంత ఎగతాళి చేస్తూ ఉంటారు అలా. అయితే వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఖచ్చితంగా పాప దొరుకుతుంది కదా పాప. ఒక అతనేమో చెప్తా వినండి. ఒక అతను ఈ గడియల్లో తప్పిపోయింది కాబట్టి ఖచ్చితంగా అమావాస్య ముందే వచ్చేస్తాను కొంతమంది.
అసలు అమావాస్య రాబోతుంది అందుకే అదృశ్యమైందని కొంతమంది. అలాగే ఆ పాప వెండి వస్తువులు ఏమన్నా ఇస్తే వాడి జాడను బట్టి పాప ఎక్కడుందో చెప్తామని కొంతమంది. అసలు నాకైతే నమ్మకం లేక కొంత. ఇంకోటి ఏంటంటే అసలు వీళ్ళ చీప్ టెక్నిక్స్ టాక్టిక్స్ భరించలేక కూడా నేను ప్రముఖ జ్యోతిష్యులుగా చెప్పుకునేటువంటి కొంతమంది అక్కడికి వెళ్ళి ఆ అంశం మీద వివరిస్తూ పాప దక్షిణ దిశగా వెళ్ళింది, దక్షిణ దిశగా వెతికితేనే పాప ఆచూకీ దొరికిందని ఒక మాట, అలాగే నీటి కింద వెతికితే పాప దొరికింది అని ఇంకొకరు వచ్చేసి అసలు పాప వాళ్ళ తల్లిదండ్రులు నివసిస్తున్నటువంటి ఆ ఇంట్లో వాయువ్యంలో వాస్తు దోషం ఉంది, దానివల్లే పాప వెళ్ళిపోయింది, మళ్ళీ పాప తిరిగి వస్తుంది సాయంత్రానికల్లా అని చెప్పారు. ఆయన చెప్పింది సాయంత్రం కూడా అయిపోయింది, సాయంత్రం అయిపోయి 10 రోజులు అయింది. సాయంత్రం అయిపోయి ఇప్పుడు ఈ రోజుకి పాప తప్పిపోయి శనివారానికి వారం, 8వ రోజు శనివారానికి 9, 10, 11, 12 రోజులు ఈ రోజుకి. మరి ఇన్ని రోజులైతే మనం ఒక్కటే ఆలోచించాల్సింది ఏంటంటే కొన్నిసార్లు కీడించి మేలించమంటారు కానీ ఈ జ్యోతిష్యులు అవి ఏమీ చేయలే. మనలాంటి వాళ్ళవన్నా మానవతా దృష్టితో నేను ఆలోచిస్తున్నాము. అరే ఒక బిడ్డ ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటలకి ఆ తల్లిదండ్రులు మన చేతులారా మనమే చేసుకున్నామా, వాస్తు లేని ఇంట్లో ఉండి వాళ్ళకి లేనిపోని ఆశలు కల్పించడం. వాళ్ళు అసలే పేదవాళ్ళు. ఏదో జ్యోతిష్యుని పేరు చెప్పి అతను పాప చాలా ప్రమాదంలో ఉంది అని భయపెట్టడం ఓ పక్క. ఇలా ఏ రకంగా కన్నపేగు దూరం అయ్యి కన్న తల్లి తల్లడిల్లిపోతూ ఉంటే ఇతను అదా ఆ సమయంలో చెప్పేది. ఇదే బాధాకరమైన విషయాలు ఇలాగే ఉంటాయి. అసలు ఈ జ్యోతిష్యులు వాళ్ళ పట్టుకూటి కోసం వాళ్ళు పబ్బం గడుపుకోవటానికి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు భ్రమింపజేసి మనుషుల్ని ఎట్లా మాయ చేస్తారో చూస్తున్నాం. అయితే మొన్న ఇంకో వీడియో చూశానండి నేను, సోషల్ మీడియాలో వచ్చింది. ఇప్పుడు అక్కడ కుక్క చనిపోయింది కదా, పెంపుడు కుక్క చనిపోయింది కదా, అఘోరి మళ్ళీ వచ్చాడు బయటికి, ఓ కుక్కని తీసుకుని వచ్చాడు బయటికి. రేపు పొద్దున ఈ కథ చెప్తాడు చూడండి అఘోరి. ఆ కుక్క ఈ కుక్క ఆత్మ ఇందులోకి ప్రవేశించింది, అందుకే నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు కుక్కని వేసుకుని తిరుగుతున్నాడు అఘోరి, మళ్ళీ బయటకు వచ్చాడు. మళ్ళీ ఇలాంటి కథలేవో చెప్పి మళ్ళీ ఏదో స్కామ్ చేస్తాడు. వీళ్ళందరూ ఉండేది ఇందుకే. ఈ దొంగ బాబాలు కావచ్చు, స్వామీజీలు కావచ్చు, ఈ జ్యోతిష్యాల పేరుతోటి వీళ్ళు చేసే మాయామంత్రం అంతా ఇదే. ఏదైనా ఒక్కటి మనం అర్థం కావాల్సింది, నిజంగా వీళ్ళ దగ్గరే అంత శక్తి ఉంటే ఒకప్పుడు ఎప్పుడో జనాలకి ఈ టెక్నాలజీ ఇవన్నీ లేనప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పారు అంటే ప్రాబబిలిటీ థియరీ ప్రకారం కరెక్ట్ అయితేనేమో మా మహిమే అనేవాళ్ళు. కాకపోతే కూడా అమ్మో స్వామీజీలు శపిస్తారేమో అని ప్రజలు ప్రశ్నించేవాళ్ళు కాదు వాళ్ళని, అక్కడ బతికిపోయేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఎంత టెక్నాలజీ వాడారు దీని విషయంలో. పాపం ఆ ట్రాకర్ పెట్టడం వల్ల ఆ కుక్క కూడా స్ట్రెస్ అయిపోయి కుక్క కూడా చనిపోయింది కదా పాపం. కాకపోతే డిహైడ్రేషన్ వల్ల చనిపోయింది అంటే పోస్ట్మార్టం రిపోర్ట్లో అదే వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఒకటండి, ఇక్కడ మనకి పాప కోసం ఇదంతా జరిగింది కాబట్టి మనం కూడా మాట్లాడలేని పరిస్థితి. కానీ మామూలు పరిస్థితుల్లో అయితే కుక్కను అట్లా హింసిస్తే ఊరుకునే విషయం కాదు నిజానికి. నిజంగా పరిస్థితి అవసరం కాబట్టే కుక్కకి ట్రాకర్ అమర్చారు, లేకపోతే వాళ్ళు కూడా ఊరుకోరు కదా. సరే ఏది ఏమైనా ఆ కుక్క వాళ్ళ ఇంటి తిండి తిన్నందుకు గాను దాని విశ్వాసం కుక్క చూపించింది. కానీ ఈ మనుషులు ఉన్నారు, ఈ వ్యాపారం పేరుతోటి ఉన్న మనుషులు ఉన్నారు చూసారా, వీళ్ళకి ఏమీ లేదు, ఆ విశ్వాసం లేదు, ఏమీ లేదు. ఎంతసేపు వాళ్ళ పేరు, వాళ్ళ ప్రఖ్యాతి, డబ్బులు, తద్వారా డబ్బులు వస్తాయి. వాళ్ళకి కావాల్సింది అది, డబ్బుల కోసమే. నేను ఇప్పుడు అఘోరి విషయం కూడా, అంటే జ్ఞానేశ్వరి అదృశ్యమైనటువంటి అంశాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. క్యాష్ చేసుకుని ఇప్పుడు ఎలాగూ పోలీసులు చాలా టెక్నాలజీ వాడుతున్నారు, ఖచ్చితంగా దొరుకుతుంది పాప. దొరికినప్పుడు మేం చెప్పినందుకే దొరికిందని ఎవరి కాళ్ళు క్లెయిమ్ చేసుకుందాం అనుకున్నారు. ఒకవేళ దొరకలేదు అనుకోండి, ఎవరు అడుగుతారు? ఆ రోజు చెప్పింది నువ్వే కదా,
అని ఎవరైనా నిలదీసే వాళ్ళు ఉన్నారా? అసలు మనుషులు ఇవాళ మన సమాజంలో అసలు నిలదీసేదే ఉంటే ఈ రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఈ మన పరిపాలిస్తున్న అధికారులు కావచ్చు, మనం ఏమన్నా నిలదీయగలుగుతున్నామా? నిలదీయట్లేదు కదా. రేపు ఆన్లైన్ అంతే, ఎవరు నిలదీస్తారు? అదే వాళ్ళ ధీమా. మన అజ్ఞానమే వాళ్ళ ధీమా, అంతకంటే ఏమీ లేదు. అంటే ఒక మనిషి అజ్ఞానమే జ్యోతిష్యుని యొక్క పెట్టుబడి అంటారు, అంతే సింపుల్. ఓకే, ఇంక దీనికి రెండో మాటలేదు. వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుందాం అనుకున్నారు. కాకపోతే అక్కడ 2.5 ఏళ్ల పాప, ఆ తల్లిదండ్రులు ఎలా అనుకుంటారు? పైగా పోలీసులకి ఎంత కడుపు మండుద్దండి. మేమేమో ఇట్లా, వీళ్ళేమో ఏసీ రూముల్లో కూర్చొని తినదరక్క మాట్లాడుతున్నారు వీళ్ళు, మనమేమో ఎండావాన అనుకోకుండా తిరుగుతున్నాము. ఇప్పుడు రేపు పొద్దున మనం కనుక్కుంటే అది వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు అనే ఫీలింగ్ పోలీసులకు ఉండదంటారా? మనసులో ఉంటుంది పాపం. ఉన్నా కానీ వాళ్ళ పని అయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు ఆన్ డ్యూటీలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళ డ్యూటీలో వీళ్ళు ఉన్నారు. అది జరిగింది. ఏది ఏమైనా మనం కోరుకునేది ఏంటి అంటే మళ్ళొక్కసారి ఆ పాప కనీసం ఎవరన్నా పిల్లలు లేని వాళ్ళు పెంచుకుంటానికి తీసుకెళ్తే కూడా అది దొంగతనము, అట్లా చేయకూడదు, అది నేరము. పాప అయినప్పటికీ ఇంటికి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఎక్కడో చోట ఆ పాప ప్రాణాలతోటి ఉండాలి అని చెప్పి కోరుకు. ఓకే మేడం, థ్యాంక్ యూ.